శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ ఉగాది నుండి సింహరాశి వారికి సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఏదన్నా విషయాన్ని ధైర్యంగా ముందుకు వెళ్ళడం, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం, సాధ్యమైనంత వరకు ప్రతిఫలం ఆశించకుండా హెల్ప్ చేయడం, అలాగే ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు ఎంతో ఆప్యాయతగా అభిమానంగా చూస్తూ ఉంటారు. అయితే అటువైపు నుంచి అంతటి ప్రేమ అభిమానాలు పొందలేకపోతుంటారు. సో అలాగే వీళ్ళు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీలో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకొని, అంటే మీరు ఏ పనులు అయితే చేస్తుంటారో దాంట్లో ఉన్నటువంటి లోతుపాతులు తెలుసుకొని మిమ్మల్ని వాళ్ళే నష్టపరిచే సూచనలు ఉంటాయి. కాబట్టి చాలా వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించడం మంచిది. ఎందుకంటే సింహరాశి వారికి ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మంది తీసుకెళ్ళే అలవాటు ఉంటుంది. సో అలాగే వీళ్ళు ఏ పని చేసినా కూడా 10 మందికి ముందుగానే చెప్తూ ఉంటారు. అదే వీళ్ళ యొక్క అభివృద్ధికి ఆటంకం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఈ విషయాన్ని గమనించండి. ముఖ్యంగా ఇటువంటి ఇబ్బందులు ఈ పాలిటిక్స్, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంటాయి. దాని తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సొంత వృత్తిని మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు. సబార్డినేషన్కి అంతగా ఇష్టపడరు. అంటే ముందు వర్క్ నేర్చుకున్నా దాని తర్వాత ఎప్పటికైనా ఇండిపెండెంట్గా వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు సంతృప్తికరంగా ఉండగలుగుతూ ఉంటారు. ఇక ఈ సంవత్సర ఫలితాలు గమనించడంలో ప్రస్తుతం ఈ రాశి వారికి 6వ స్థానంలో శనిగ్రహ సంచారం అన్నది చాలా అనుకూలంగానే ఉంది. అంటే ఏ రాశి వారికైనా శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారే గమనంలో 3వ స్థానంలోనూ, 6వ స్థానంలోనూ, 11వ స్థానంలో వచ్చినప్పుడు మాత్రమే శుభ ఫలితాలని అందివ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ శని భగవానుడు మీకు అన్నింటా, అంటే అటు రాజకీయ రంగంలో వారికి కానీ, లేదంటే స్వతంత్ర వృత్తులు చేసుకున్న వాళ్ళకి కానీ అనుకూలంగానే ఉంది. అయితే మే నెల 15 తర్వాత టెంపరీగా ఈ శని భగవానుడు 7వ స్థానం అయినటువంటి కుంభరాశిలోకి మారడం జరుగుతుంటుంది. అంటే మకరం శని భగవాని స్వక్షేత్రమే, కుంభం కూడా స్వక్షేత్రమే. అయితే 6లో ఉన్న ఫలితం ఒక విధంగా ఉంటాడు, 7వ స్థానంలోకి వచ్చినప్పుడు ప్రతిఫలం వేరే విధంగా ఉంటుంది. అంటే 7వ స్థానం అనేది అంటే భార్యాభర్తల యొక్క అన్యోన్యతను కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాలని తెలియజేస్తుంటుంది. సో అందువలన మే 15 తర్వాత వచ్చే శని భగవానుడు 7వ స్థాన సంచారంలో కంపల్సరీగా వివాహ ప్రయత్నాలు ఏ విధంగానైనా వాయిదా పడే సూచనలు కానీ, లేదంటే వివాహం కొలిక్కొచ్చి దాన్ని వాయిదా పడడం కానీ జరుగుతుంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా టెంపరీగా కూడా ఈ ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతవరకు వ్యాపార వ్యవహారాల్లో నూతన భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కూడా కొంతవరకు ఉంటాయి. సో ఏదైనప్పుడు కూడా 7వ స్థానంలోకి వచ్చినటువంటి శని భగవానుడు లగ్నాన్ని కూడా వీక్షించడం వల్ల ఆటోమేటిక్గా కొంత సామర్థ్యం తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే శని భగవానుడు సింహరాశిని చూస్తున్నాడో, సింహరాశి వారికి అప్పటిదాకా ఉన్నటువంటి స్పీడు, హైప్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటారు, పనులు వాయిదా వేస్తుంటారు. సో ఈ విధంగా కొద్దిగా పోస్ట్పోన్ మెంటాలిటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా తగ్గించుకొని ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఈ ఇబ్బందుల నుంచి తొలగించుకోవచ్చు. మళ్ళీ ఆటోమేటిక్గా శని భగవానుడు వెనక్కి వచ్చి ఇంచుమించుగా జనవరి 17 తర్వాత నుంచి అక్కడ నుంచి కంప్లీట్గా 7వ స్థానంలోనే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ 7వ స్థానంలో సంచారం అనేది కొన్ని సందర్భాల్లో విదేశ వ్యవహారాలు, అలాగే విదేశ ప్రయత్నాలు కూడా కలగజేస్తూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా శని భగవానుడు కొంతవరకు, చాలా వరకు ఈ సంవత్సరం అంతా వీళ్ళకి అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. ఇక గురుగ్రహ సంచారాన్ని గమనించినప్పుడు ప్రస్తుతం గురువు ఈ రాశి వారికి 7వ స్థానం అందే సంచరిస్తూ ఏప్రిల్ 12వ తారీఖున 8వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా 8వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా కొంత ఇబ్బందులను కలగజేస్తూ ఉంటుంది, అనుకోని మార్పుల్ని కలగజేస్తుంది. అంటే పాపగ్రహం వచ్చినప్పుడు అంటే కొంత ప్రమాదాలని, ఇబ్బందుల్ని లేదా శత్రువులను పెంచడం, ఇలాంటి కొద్దిగా కష్టమైన ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది.
శుభగ్రహాలు వచ్చినప్పుడు కొంత మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అది సడన్గా ఇవ్వటం వల్ల ఏంటంటే కొంత అది ఇబ్బందికరంగా ఉండొచ్చు. అంటే గురువు ధనకారకుడు కాబట్టి అష్టమంలోకి గురువు రావడం వల్ల ఆకస్మిక ధనలాభం లాంటిది కలవచ్చు. అలాగే 8వ స్థానంలో గురువు వచ్చినప్పుడు అంటే కొద్ది పరిశోధనా జ్ఞానం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇది పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, పిహెచ్డి లాంటి డిగ్రీల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం కానీ, అలాగే వాళ్ళకి ఉన్నటువంటి క్రియేటివిటీ కానీ పెరగడం, లోతైన విషయాలు అంటే ఏదైనా విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి దాని ఫలితాలను సాధించడం, అలాగే గతంలో మీరు చేస్తున్నటువంటి పరిశోధనలకి సరైన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి 8వ స్థానంలో ఉన్నటువంటి గురువు 12వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు, 4వ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు. 4వ స్థానాన్ని వీక్షించడం వల్ల అంటే అష్టమ స్థానం నుంచి గురువు 4వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నం చేయడం వల్ల కూడా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే విద్యార్థులైతే ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు కానీ, ఒక కాలేజీ నుంచి వేరే కాలేజీకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇక 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేయడం, లేదంటే కొంతమంది దూర ప్రాంతం వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవడం కానీ, కొంతమంది ఆశ్రమాల్లో చేరడం కానీ, విద్యార్థులైతే రెసిడెన్షియల్ పాఠశాలలో చేరడం కానీ మొత్తం మీద జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నప్పుడు కూడా గురువు అటు విద్యా సంబంధించిన విషయాలు, అటు పుణ్య కార్యక్రమాలకి చాలా అనుకూలంగా ఉంటాడు. ఎంతో కొంత ఆర్థికంగా ఎదుగుదల ఉన్నప్పుడు కూడా ఖర్చులు కూడా ఆ విధంగానే అనుకోకుండా ఒకదానికి తెచ్చుకున్నటువంటి ధనం కానీ, ఒకదానికి దాచుకున్న ధనం కానీ వేరే దానికి ఖర్చు పెట్టడం వల్ల ఆ విధంగా వేరే కార్యక్రమాలు పూర్తవుతుంటాయి. సో ఏదైనప్పుడు కూడా గురువు కొంతవరకు ఎప్పుడు కూడా ఏ స్థానంలోకి వచ్చినా మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి అంతగా ఏమీ భయపడని పని లేదు. ఇక రాహు కేతు సంచారం. ఇక రాహు ప్రస్తుతం ఈ రాశి వారికి 9వ స్థానంలోకి మారడం జరుగుతుంది ఏప్రిల్ 12వ తారీఖు నుంచి. అంటే 9వ స్థానం అనేది ధర్మస్థానం అన్నమాట. అంటే మనం ఎంత నిజాయితీగా ఉంటాం, మనం ధర్మాన్ని ఏ విధంగా కాపాడుతుంటాం, మన యొక్క సాంప్రదాయాన్ని ఏ విధంగా గౌరవిస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా 9వ స్థానం చెప్తూ ఉంటుంది. అటువంటి 9వ స్థానానికి రాహు రావడం వల్ల ఏంటంటే కొద్దిగా మన ఆలోచనలో కానీ, దైనందిన జీవితంలో ఏర్పడే కార్యక్రమాల్లో కానీ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అప్పటిదాకా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి కొంత దైవభక్తితో ఉన్నవాడు ఆటోమేటిక్గా ఈ భక్తి తగ్గడం, అలాగే సొంత మతాన్ని కానీ పెద్దలను కానీ ద్వేషించడం, గురువులు చెప్పిన మాటలు కానీ పెద్దలు చెప్పిన మాటలు కానీ లక్ష్య పెట్టకపోవడం, మరి కొంతమంది అయితే వేరే ఆలోచనలు, ఇలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. ఏదైనా మొత్తం మీద సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో 9వ స్థానం దూర ప్రాంతం కాబట్టి దూర ప్రాంత ప్రయాణం కూడా ఇస్తూ ఉంటుంది. అలాగే మనం సాంప్రదాయం కానీ మన ప్రాంతం కానీ వేరే కల్చర్ ఉన్నటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళే సూచనలు ఉంటాయి ఈ 9వ స్థానంలో రాహు సంచారం వల్ల. ఏదైనప్పుడు కూడా కొద్దిగా వ్యతిరేక ధోరణి, వ్యతిరేక ఆలోచనలు, సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండడం ఈ రాహు చేస్తూ ఉంటాడు. ఇక 3వ స్థానంలోకి కేతుగ్రహ సంచారం. అంటే 3వ స్థానంలోకి పాపగ్రహాలు రావడం అంటే 3, 6, 10, 11 ప్రోగ్రెస్ కాబట్టి ఏదైనా ఒక పని ప్రారంభించడానికి నాంది వాక్యం పలికేది 3వ స్థానం కాబట్టి కేతువు అక్కడికి రావడం వల్ల అంటే చేసే ప్రయత్నాలు వేగం ముందుకు వెళ్ళమాట. ఆదిలోనే అవసపాదని మనం ఏ పని ప్రారంభించినా కూడా అది ప్రారంభంలోనే ఆగిపోతూ ఉంటుంది. అయితే ఇది మొత్తం మీద క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని పెంచుతూ ఉంటాడు. అలాగే కొద్దిగా దైవభక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్ర అంటే ఎప్పుడు కూడా రాహు ఒక విధంగా ఫలితాన్ని ఇస్తుంటే దాన్ని ఆపోజిట్ ఫలితాలు కేతు ఇస్తుంటాడు. రాహు ఒక దైవభక్తిని వ్యతిరేకిస్తూ ఉంటే కేతు మళ్ళీ దాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా సంఘర్షణ అవుతుంటుంది. ఈ 3, 9 అంటే 3 దగ్గర ప్రయాణాలు, 9 రాహు దూర ప్రయాణాలు కాబట్టి కంపల్సరీగా దూర ప్రాంత ప్రయాణం పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఓవరాల్గా ఈ సింహరాశి వారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా శనిగ్రహ బలం చాలా అనుకూలంగా ఉండడం వల్ల సంవత్సరంలో ఎక్కువ భాగం 6వ స్థానంలోనే సంచారం జరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం ఓవరాల్గా వీళ్ళకి వృత్తి వ్యవహారాల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని ఆశిద్దాం. మరియు సింహరాశి వారి జీవితంలో ప్రతిరోజు కూడా కంపల్సరిగా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల, ఆదివారం నియమంగా ఉండడం వల్ల వారు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని కంపల్సరిగా చేరుకుంటారని ఆశిస్తూ స్వస్తి.